మాయ మనల్ని గమనిస్తుందని భయపడుతున్నావా? కట్టుకున్న భార్యనే నేను నీ పక్కనుంటే నువ్వు మరో ఆడదాని గురించి ఆలోచించి భయపడుతున్నావు. మన బంధం ఎంతకి దిగజారిపోతుందని నేను అనుకోలేదు. సరే, దీని గురించి చెప్పు. ఏవండి, కాఫీ తీసుకోండి. మాయ చేస్తుంది. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత సాధారణంగా ఫోన్ చేయదు కదా, ఏదో ఇంపార్టెంట్ అయి ఉంటుంది. మీరు మాట్లాడండి. ఫోన్ స్పీకర్ ఆన్ చేయండి. చెప్పు బేబీ. శ్రీకర్ని ఇంటికి తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఎందుకు బేబీ? శ్రీకర్ ఇదివరకు 2-3 సార్లు ఇంటికి వచ్చాడు, అది వేరు. ఇప్పుడు తను నాకు కాబోయే భర్తగా మన ఇంటికి రావడం వేరు. అందుకే తీసుకుని వద్దాం అనుకుంటున్నాను. ఓకే, అర్థమైందా? థ్యాంక్స్. పెళ్ళైన జంట మొదటిసారి ఇంటికొస్తే హారతిచ్చి ఇంట్లోకి ఎలా ఆహ్వానం పలుకుతారో ఆ విధంగా మా ఇద్దరిని ఆహ్వానించండి. పెళ్ళైన తర్వాత అలా హారతితో ఆహ్వానించడం ఓకే, పెళ్లికి ముందు అలా ఆహ్వానించడం ఏంటమ్మా? నేను చెప్పింది చేయండి, ఆ ఏర్పాట్లు చేసుకోండి. అర్థమైందా? సరే అమ్మా. కాసేపట్లో ఇద్దరం బయలుదేరుతాం. మేము అమ్మవారిని ఏం కోరుకున్నా జరగదా? దైవ శక్తికి స్వార్థపు బుద్ధికి మధ్య యుద్ధం మొదలైంది. ధర్మ పోరు ఆరంభమైంది. మీరు ఎన్ని చావు తెలివితేటలు ప్రదర్శించిన నక్క వినయాలతో ఆ మాయని మోసం చేసి మీ ఇంటికి తెచ్చుకోవాలని చూసినా అది జరగదుగాక జరగదు. శ్రీకర్ ఎప్పటికీ అవనికే చెందుతాడు. మన 2 కుటుంబాల మధ్య కురుక్షేత్రం మొదలైంది. నేను అర్చన కృష్ణ పరమాత్ముడిలా రథసారథులుగా ఉంటాం. అవని అర్జునుడిలా యుద్ధం చేస్తూనే ఉంటుంది. ఆ వాయుపుత్రుడి అండ మాకు ఉంటుంది. చివరికి విజయకేతనం ఎగరేస్తాం. చూస్తూ ఉండండి. నేను చెప్పిన దాంట్లో అక్షరం కూడా తేడా జరగదు. ఎంతమంది వస్తారో రండి, ఎంతమందిని కలుపుకొని వస్తారో రండి. మాలో అంజనీ పుత్రుడి బలాన్ని నింపుకొని మీతో తలపడటానికి సిద్ధంగా ఉన్నాం. నేను విసిరిన శబదం మీకు అనుక్షణం గుర్తుండేలాగా ఈ జెండా ఉంటుంది. మీకు ధైర్యం ఉంటే దీనిని ఇలాగే ఉంచండి. ఆహాహాహాహాహా, ఇలాంటి సీను ఇంటర్వెల్ ముందు ఒకటి, క్లైమాక్స్ లో ఒకటి ఉంటే ఇంకా చాలు, బొమ్మ అదిరిపోతుంది. ఈ మాటలకే మీరెంతో ఫీల్ అయిపోతున్నారు. నేనిప్పుడు చేయబోయేది మీ మనసులకి మరింత పెయిన్ గా ఉంటుంది. పెళ్లి కానట్టు నా దగ్గరే గేమ్ ఆడతారా మీరు? ఫీల్ అయినంత తొందరగా ఈ మనసుల్ని విడదీయాలి. అవని జలస్ ఫీల్ అవ్వాలి. ఎన్నెన్నో అందాల బంగారు చిలుక నీ మోము చిన్నబోయేనా, ఆ ముద్దు ఈ ముద్దు సరిహద్దు చెరిగి నీ గుండె బద్దలాయనా, నీలోని ఆశనే మోసాన్ని చేసలే
అవని శ్రీకర్ కమ్ హియర్